నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. కాళేశ్వరం పేరుతో తెరాస ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సూర్యాపేటలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ప్రేమ పెళ్లి పేరుతో నయవంచన. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అనంతపురం జిల్లా కదిరిలో ఘటన. జగన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు అన్ని నిండుతున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ సమావేశం. హరితహరం, మొక్కలు నాటడం, పన్నులు వసూలు చేయడం, రోడ్ల మరమ్మతులు, కాలువల క్రమబద్ధీకరణ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే తూర్పు గోదావరి జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా సమీక్ష సమావేశం జరిగింది. మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ప్రజాప్రతినిధులు పాల్గొని జిల్లాకు చెందిన పలు అంశాలపై చర్చించారు. సమావేశంలో టీడీపీ, బీజేపీ నుంచి కూడా ప్రజాప్రతినిధులు హాజరై పలు అంశాలపై చర్చించారు. విశ్వరూప్ గారి ఆపరేషన్ దయచేసి దాని మీద కొంత తగిన సమాధానాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే అవకాశం ఉంది. నాయకులు, గౌరవనీయులు మంత్రివర్యులు, గౌరవనీయులు వ్యవసాయ సోదరుడు నాని గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి ప్రభుత్వంలో యాక్చువల్గా నేను రావడం ఇప్పుడే వచ్చాను. సమావేశం చైర్మన్ దానిలో మళ్ళీ ఎలాగో మాట్లాడతాము. కాకపోతే మొన్న జరిగిన సోషల్ వెల్ఫేర్ విశ్వరూప్ గారి ఆపరేషన్ సమాచారం ఉంది. దయచేసి దాని మీద కొంత తగిన సమాధానాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పే అవకాశం ఉంది. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువే దారి తప్పాడు. పాఠాలు బోధించాల్సిన అధ్యాపకుడు విద్యార్థినితో ప్రేమ వ్యవహారం నడపడమే కాకుండా ఏకంగా రెండో పెళ్లి చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లా కదిరిలో చోటు చేసుకుంది. మొదటి భార్య ఫిర్యాదుతో అయ్యగారి భాగోత్వం వెలుగులోకి వచ్చింది. కదిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ ప్రవీణ్ కుమార్ తాను పనిచేసే కళాశాల విద్యార్థిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయితే అతడికి ఇంతకుముందే త్రివేణి అనే యువతితో వివాహమైంది. అంతేకాకుండా ఆమెను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. తనకు వివాహమైన విషయాన్ని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకున్నాడు ప్రవీణ్. ఇక మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏపీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తిరుమల శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న రాత్రి అలిపిరి కాలిబాట నడక మార్గాన తిరుమల చేరుకున్న మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం చేయగా అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక మొదటిసారి తిరుమలకు వచ్చానన్నారు అనిల్ కుమార్ యాదవ్ గారు. సీఎంగా జగన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు అన్ని నిండుతున్నాయన్నారు మంత్రి అనిల్ గారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నట్టు కూడా ఆయన చెప్పారు. ఏదైతే మొట్టమొదటిగా భగవంతుడు వెంకటేశ్వర ఆశీస్సులతో ముఖ్యమంత్రి జగన్ విశాఖ వాల్తేర్ డివిజన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వేలో కొనసాగించాలని విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానించింది. కొత్త జోన్ ఏర్పాటు నేపథ్యంలో వాల్తేరు డివిజన్ నుంచి కొంత భాగాన్ని విడదీయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాల్తేరు డివిజన్ను విశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ పార గ్రంథాలయాల్లో సిఐటియు ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీంట్లో సిఐటియు నేతలు పాల్గొని కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేశారు.
వాల్తేరులో కొంత భాగాన్ని విజయవాడకు తరలిస్తున్న సమాచారంపై ఆందోళన వ్యక్తం చేసిన సిఐటియు నేతలు విశాఖ కేంద్రంగానే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అత్యధిక ఆదాయాన్ని సమకూరుస్తున్న వాల్తేరు డివిజన్ను విశాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ప్రాధాన్యత మాకున్నాయి. మీరు అడిగినట్టు స్టీల్ ప్లాంట్కి అర్జెంట్గా యాక్టివ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనేది దీని ప్రధానమైన ఉద్దేశం. అందుకని జోన్ ఇవ్వాలనేటువంటిది మనం ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత, ఎందుకంటే చిన్న రాష్ట్రంలో కూడా ఉండదు. అట్లాగే రైల్వే బోర్డు ఉంటేనే రిక్రూట్మెంట్ బోర్డు ఎంప్లాయ్మెంట్ రావడం అంటే ఇంకా సంబంధించిన ఎంత చిన్న పోస్ట్ అయినా కూడా భువనేశ్వర్ ఇక్కడ నుంచి అవడం అక్కడ పెడితే అంత. అందుకని ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో రైల్వే జోన్ ఉండాలి. 90% ఎగిరిపోతుంది. ఎన్ఎండిసి కరెంట్ అవుతుంది, ఇవన్నీ ఎగిరిపోతాయి. అందుకని వాటర్ డివిజన్ అనేటువంటిది చిన్న ముక్క మాత్రం ఉంటుంది. పేరు ముక్కున్నప్పుడు కూడా కాదు, 10,000 మంది డివిజన్ అక్కడికి వెళ్ళిపోవాలి, విజయవాడ వెళ్ళిపోవాలి. వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి, వాళ్ళ వ్యాపారాలకి ఉపయోగపడుతుంది. కానీ ఏ ఉద్దేశంలో అయితే ఆనాడు చేయడం తప్ప ఇంకోటి కాదు. ఆ రకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి చేరినటువంటి ద్రోహం కేంద్ర బీజేపీ ప్రభుత్వం చేసింది. ఇది ఎన్నికల ముందు విశాఖలో విద్యార్థులు రోడ్డెక్కారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను పరిష్కారం కోసం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి వెంటనే సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. హాస్టల్లో నెలకొన్న ప్రధాన సమస్యలతో పాటుగా అధిక ఫీజుల నియంత్రణపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని ఎస్ఎఫ్ఐ నేతలు డిమాండ్ చేశారు. గత పాదయాత్ర సమయంలో విద్యార్థుల సమస్యలను తెలుసుకున్న జగన్ వాటిని పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెండింగ్లో స్కాలర్షిప్, ఇక సంక్షేమ హాస్టల్స్కు సొంత భవనాలను కల్పించాలని కూడా డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చలో కలెక్టర్ పిలుపునివ్వడం జరిగింది. ఇందు మాదిరిగా చూసుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం నడుస్తున్నప్పుడు తాత్కాలికంగా మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేశారు. మళ్ళీ తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఎవరు చదువుకుంటున్నారనుకుంటే దాదాపుగా 100%కి 75% పేద విద్యార్థులు చదువుతున్నారు. అలాంటి పేద విద్యార్థులు ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే సర్వేలు చేసినప్పుడు అర్ధాకలతో ఉంటున్నా మళ్ళీ మిడ్ డే మీల్స్ బాగుంటుందని చెప్పే సందర్భం ఎక్కువ కనిపిస్తుంది. ఆ మాదిరిగానే ప్రధాన డిమాండ్గా మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి. ఇక విజయనగరం జిల్లా గంట్యాడ మండలం మధుపాడ గ్రామంలో దారుణ హత్య తీవ్ర కలకలం రేపింది. ఎర్రినాయుడు అనే వ్యక్తి గత కొంతకాలంగా గ్రామంలో కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే అర్ధరాత్రి సమయం ఎర్రినాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు పాశవికంగా హత్య చేసి పరారయ్యాడు. హత్యను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. గ్రామంలోని పంచాయతీ ఆఫీస్ సమీపంలో నిద్రిస్తున్న సమయంలో హత్యకు గురయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంకో పాప
అనంతపురం జిల్లా పెనుకొండ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో ఏర్పాటు చేసిన గ్రామ వాలంటీర్ల సమీక్ష సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్ నారాయణ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసిందని, ప్రతి వాలంటీరీ బంధుప్రీతి పక్షపాత ధోరణి వీడి పార్టీలకు అతీతంగా అర్హులైన లబ్ధిదారులను ఎంపికను పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఈ నెల 26 నుండి 30 తేదీ లోపల ఇల్లు లేని నిరుపేదలను గుర్తించి నివేదిక ఇవ్వాలన్నారు. గత ప్రభుత్వంతో జన్మభూమి కమిటీల ద్వారా జరిగిన పొరపాట్లు జరగకూడదన్నారు. ఎవరైనా తప్పు చేస్తే సత్వరమే చర్యలు తీసుకుంటామన్నారు. విధి నిర్వహణలో ఏమైనా ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన పేదలందరికీ కూడా చేరాలన్నారు. ప్రజలకు ప్రభుత్వం దగ్గరగా ఉండాలని, ప్రజల యొక్క సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు మరి వాలంటీర్ వ్యవస్థ పనిచేయాలని, ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ప్రజల ముంగటికి ఇంటి దగ్గరికి చేర్చాలని, అవినీతి రహిత పారదర్శకమైనటువంటి పాలన అందించాలని జగన్మోహన్ రెడ్డి గారి ధ్యేయం, మన ప్రభుత్వం యొక్క ధ్యేయం. నియోజకవర్గంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా పెనుగొండ మండలంలో కూడా ఈరోజు అవగాహన సదస్సు జరగడం జరిగింది. మేము వాలంటీర్లకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం తరఫున, మరి ఎవరైతే నిజమైన అర్హులైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళని ప్రభుత్వ పథకాలకు ఎంపిక చేయాలని, ప్రతి ప్రభుత్వ పథకం కూడా, ప్రతి సంక్షేమ కార్యక్రమం కూడా లబ్ధిదారులకు ఇంటి వద్దకే చేర్చేలాగా అందరూ కూడా నిజాయితీతో చిత్తశుద్ధితో పనిచేయాలని, అవినీతి రహితమైనటువంటి పరిపాలన అందించే కార్యక్రమంలో భాగంగా మరి ఆ ఆశయంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయానికి అనుగుణంగా మీరంతా పనిచేయాలని కూడా వాళ్ళందరికీ తెలియజేయడం జరిగింది. మరి వాలంటీర్లందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మరి వాలంటీర్ వ్యవస్థ విజయవంతమై ఈ కార్యక్రమాలన్నీ కూడా, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా, సంక్షేమ కార్యక్రమాలు కూడా వాళ్ళకి చేరుతాయనే ఒక ఆశ. మరి సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజయ్ హాజరై మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వాటా లేకుండా మీరు చేపడుతున్న సంక్షేమ పథకాలు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం చెప్పాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులను పక్కదారి పట్టిస్తూ సంక్షేమ పథకాలు మేమే చేస్తున్నామని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ ఎన్నికలలో ఓడిపోతామనే భయంతో అన్ని అబద్ధాలు చెబుతూ తెలంగాణ ప్రజలకు తప్పుడు లెక్కలు చెబుతున్నారన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా తమ తమ శాఖలను ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా స్వేచ్ఛగా ఏ పని చేయలేని దద్దమ్మ మంత్రులని కూడా విమర్శించారు. బీజేపీ పార్టీ యుద్ధానికి సిద్ధమైంది. ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీ అని అన్నారు. సారు కారు 16 బేజారు అయిందన్నారు. సారు ఫామ్ హౌస్లో పడుకుంటాడు, ఇక కారు బేజారైంది, ఇక 16 ఏమైందో కేటీఆర్ సార్ చెప్పాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో కొమ్మక్కై తెలంగాణను ప్రాజెక్టుల పేరుతో ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజారంజక పాలన సాగిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఇవాళ ఎన్నికలు జరపకుండా, ఎన్నికలు జరిపే ధైర్యం లేకుండా ఇవాళ ప్రజల దృష్టి మళ్ళిస్తున్నారు. మొన్న నడ్డా గారి మీద కేటీఆర్ గారు అహంకారంతో, గర్వంతో వ్యాఖ్యలు చేసి తిరిగి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియా ద్వారా కేటీఆర్ యొక్క అబద్ధాల పుట్ట అని చెప్పి వాళ్ళ సోషల్ మీడియా ద్వారా వీడియో క్లిప్పింగ్లతోని ఫోటోలతోని సమాజానికి తెలియజేసినటువంటి యువకులకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇవాళ కేటీఆర్ గారు ఎక్కడ ఏ జాక్కుండా తెలియదు, కనీసం తిరిగి స్పందన లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలకు యువత సోషల్ మీడియా ద్వారా సమాధానం చెప్తే ఇవాళ ఇంట్లో పోయి జాకుండా ఎక్కడ కూడా కనబడతాడు. ఆయన తిరిగి మన స్పందిస్తలేడు. ఇవాళ ముఖ్యమంత్రి పీఠం కోసం ప్రయత్నం చేస్తున్నాయనే వాళ్ళ నాయనము ముఖ్యమంత్రి పీఠం ఇచ్చే పరిస్థితి లేదు. ఇస్తే ఏడో ప్రభుత్వం పోతాను భయము. కాళేశ్వరం పేరుతోని మిషన్ కాకైతే పేరుతోని మిషన్ పేరుతో కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. పైసలు లెక్కబెట్టి అన్ని విషయం మధ్యమర్పు వచ్చింది కేటీఆర్ గారికి. అందుకే నడ్డా గారిని మర్చిపోయాడు. వాళ్ళ ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ అభద్రతా భావిస్తున్నారు, అసంతృప్తితో ఉన్నారు.
మంత్రులందరూ కూడా అసహనంతో ఉన్నారు. వాళ్ళ కనీసం ఒక రోడ్డును శాంక్షన్ చేయడానికి రోడ్ల మంత్రి, ఒక హాస్పిటల్ను ప్రారంభించే అనుమతి ఇవ్వలేని వైద్య మంత్రి, ఒక పాఠశాల నిర్మాణాన్ని ఒక ఉపాధ్యాయుని బదిలీ చేయలేనటువంటి చేతగాని ఒక విద్యామంత్రి, ఒక హోంగార్డ్ కూడా బదిలీ చేయని రిక్రూట్మెంట్ చేయని హోంమంత్రి, ఇట్లా అందరూ కూడా చేతగాని దద్దమ్మలుగా ఉండి వాళ్ళ నిరాశ నిస్పృహలు కాబట్టి ఈ రాష్ట్రంలో ఏదైనా జరగచ్చు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ భయపడితే బెదిరే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. అనేక మంది అలా మా మీద భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కేసుల కోసం కానీ లాఠీ దెబ్బలకు కానీ. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం లంకల గన్నవరం వైనతేయ నదిలో ఇసుక పడవ బోల్తా పడింది. ఈ పడవ ప్రమాదంలో కొల్లి నాగరాజు అనే 40 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి గల్లంతయ్యాడు. పడవలో ప్రయాణిస్తున్న మరో 7గురు మత్స్యకారులు సురక్షితంగా బయటపడ్డారు. లంకల గన్నవరం నుండి పాషర్లపూడికి 8 మందితో ప్రయాణం చేస్తుండగా ప్రమాదవశత్తు పడవ వరద ప్రవాహానికి బోల్తపడింది. ఈ ప్రమాదంలో 7గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాదవశత్తు నది ప్రవాహంలో కొల్లు నాగరాజు 40 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి గల్లంతయ్యారు. గల్లంతైన నాగరాజు కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఎగరపడ్డా ఇటక ఎగరేహండి వచ్చి మీద ఎగరేహవా మేస్త్రికి ఇటక ఎగరేహండి. నిన్న అక్కడ పెట్టి ఊరిపోయింది. నిన్న ఇంకా వాటర్ లేదు కదా, ఇప్పుడు కూడా వెళ్ళిపోయింది. దానికి ఆ రెండో బిడ్డ దాటలేదండి, ఓడి కొట్టి కూడా అదరి ఓడి కొట్టేసి రావట్లేదు. ఎవరు అతను కాపాడింది ఎవరు అతను కాపాడు అతను మునిగిపోయాడు అంతేనా? అన్నీ అతను చరిత్రకు చెదలు పడుతున్న తరుణంలో వెలుగు చూసిన పురాతన ఆలయం అది. చరిత్రకు సాక్షిభూతంగా నిలుస్తుంది. రాజులు రాజ్యాలు పోయినా ఇంకా వారు పూజించిన దేవతామూర్తుల విగ్రహాలు అప్పుడప్పుడు బయటపడి వాటి ఆధారాలు సంప్రదాయాలను చాటి చెబుతున్నాయి. చిత్తూరు జిల్లా సిలంవారిపల్లి సమీపంలోని కోనాపురం ప్రాంతంలో వెలుగులోకి వచ్చిన ఆలయ శిథిలాలు చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. బి కొత్తకోట మండలంలో చారిత్రక కట్టడాలకు కొదువు లేదనే చెప్పాలి. ఈ క్రమంలో శిథిలమైన ఈ ఆలయం తాజాగా వెలుగు చూసింది. పొలం పనులు చేస్తుండగా బయటపడిన ఆలయ శిథిలాలు, అక్కడ కనిపించే శిలాలు, స్తంభాలు, శిలాశాసనం, శిల్పకళ, చారిత్రక ఆధారాలను పరిశీలిస్తే ఈ ప్రాంతంలో 3 రాజ్యాల పాలన సాగిందని కనిపిస్తుంది. శిథిలాలను పూర్తిగా తొలగిస్తే మరిన్ని విగ్రహాలు, ఆధారాలు వెలుగు చూసే అవకాశం ఉందని పురావస్తు శాఖ అధికారులు భావిస్తున్నారు. మరోసారి ఈ విగ్రహాలు నేటి ఆధునిక ప్రపంచానికి చరిత్రకున్న ప్రాశస్త్యాన్ని కళ్లకు కట్టిస్తున్నాయి. దేవస్థానం అని చెప్పేసి అక్కడ అది ఉన్నాయి. శివుని విష్ణు చక్ర, ఈశ్వరుని, ఇది వెంకటేశ్వర స్వామి విష్ణు చక్రాలు ఉన్నాయి అక్కడ. వజ్రపు కొట్టూరు మండలం చిన్నవంక గ్రామంలో ఎలుగుబంటి సంచరిస్తుంది. జీడి తోటలలో విచ్చలవిడిగా సంచరిస్తున్న ఎలుగుబంటిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. చివరకు భారీ ఎలుగుబంటిని బంధించిన గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. గ్రామ సమీపంలో ఉన్న జీడి తోటలో ఉన్న అమ్మవారి గుడిలో ఎలుగు బందీ అయిపోయింది. ఈ క్రమంలో ఎవరికి ఏమి కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సిబ్బంది వారు తగు చర్యలు తీసుకొని ఇక ప్రజలకు రక్షణగా ఉండాలని కూడా ప్రజలు కోరుతూ ఉన్నారు. గేట్ ఉంటుంది, మొబైల్ తీసుకెళ్తుంది. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ దానకిషోర్ ఆధ్వర్యంలో స్వచ్ఛ సర్వేక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హైదరాబాద్ జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని విభాగాల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో హరితరం మొక్కలు నాటడం, పన్నులు వసూలు చేయడం, రోడ్లు మరమ్మతులు, కాలువల క్రమబద్ధీకరణ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా చర్చించారు. అధికారుల నుండి పలు సూచనలు, సలహాలు స్వీకరించారు. హరితహారంలో భాగంగా మొక్కల పంపిణీకి, పన్నులు వసూళ్లు, రోడ్ల మరమ్మతులు, పనుల లక్ష్యాలు, కాలమరిమితిని నిర్దేశించారు.
అంతేకాకుండా ప్రతి శుక్రవారాన్ని హరితారం రోజుగా పాటించాలని మేయర్ తెలిపారు. మేయర్ బంతు రామ్మోహన్ మాట్లాడుతూ ఏ విషయంలోనైనా ముఖ్యమంత్రి కేసీఆర్ సడలింపులు ఇస్తారు, కానీ హరితారం విషయంలో మాత్రం అందరూ పాల్గొని లక్ష్యాలను అందుకోవాలని, ఎవరికి సడలింపులు ఇవ్వరని తెలిపారు. అదేవిధంగా అన్ని పనులకు ముడిపడి ఉండేది డబ్బు కాబట్టి ఆస్తి పనులు వసూలు లక్ష్యాలను సాధించాలని కోరారు. So this is sanitation basically. They are called sanitation field assistants. These people can be still. We have, elderly citizens. Warangal పోయినా, రామప్ప పోయినా, వేములవాడ పోయినా, ఎక్కడ పోయినా వందల సంవత్సరాల చరిత్రలు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టే ఎన్నో చారిత్రక కట్టడాలు, ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్లో ప్రతి కట్టడానికి ఒక చరిత్ర ఉంది. ఇలా చారిత్రక కట్టడాలు హెరిటేజ్ అంటే మనకు దాని విలువేందో తెలియకపోవచ్చు. మొన్న ఈ మధ్యన అమెరికాకు పోయినప్పుడు వాళ్ళ మ్యూజియంలో చూస్తుంటే ప్రతిదీ మనకు ఇక్కడ పెద్ద పెద్ద కట్టడాలు, పెద్ద పెద్ద నగరాలు, బిల్డింగ్లు, కత్తులు, డోళ్ళు ఇక్కడ ఎన్నెన్నో ఉన్నాయి మన దగ్గర. చరిత్ర సృష్టించిన, మంచి పరిపాలన అందించిన ఎన్నో జాతుల రాజులు ఇక్కడ ఉన్నారు. అట్లాంటి చరిత్ర మనకిక్కడ కుప్పలు కుప్పలుగా ఉంది, వందలాదిగా ఉంది. కాబట్టి దాని ప్రాముఖ్యత మనం గుర్తిస్తలేదు. కానీ అమెరికా మ్యూజియంలో చూస్తే వాళ్ళకు పెద్ద చరిత్ర, కొట్లాటలు, పురావస్తు కట్టడాలు, పురావస్తు గ్రంథాలు అంతగానో మనంతగానో లేదు. కానీ వాళ్ళు దాచుకొని దానికి. తూర్పు గోదావరి జిల్లా పత్తిపాడు మండలం పోతులూరు గ్రామంలో సత్తిబాబు అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. సత్తిబాబును శివ అనే వ్యక్తి దాడి చేసి హత్య చేశాడు. ఆస్తుల పంపకాల విషయంలో తలెత్తిన వివాదం కాస్త ఘర్షణకు దారితీసింది. దీంతో సత్తిబాబును శివ అతిదారుణంగా దాడి చేసి హతమార్చాడు. అయితే వీరికి వారసత్వంగా వస్తున్న ఆస్తిని పంపకాలు చేసే క్రమంలో వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. హత్యకు ఇదే ప్రధాన కారణంగా నిర్ధారించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాళేశ్వరం పేరుతో తెరాస ప్రభుత్వం ప్రజాధనాన్ని వృధా చేస్తుంది. తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమే. సూర్యాపేటలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. విద్యాబుద్ధులు నేర్పాల్సిన గురువు ప్రేమ పెళ్లి పేరుతో నయవంచన. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. అనంతపురం జిల్లా కదిరిలో ఘటన. జగన్ పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి వర్షాలు సమృద్ధిగా కురిసి జలాశయాలు అన్ని నిండుతున్నాయి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మీడియాతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్. సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో జీహెచ్ఎంసీ స్వచ్ఛ సర్వేక్షణ సమావేశం. హరితహారం, మొక్కలు నాటడం, పన్నులు వసూలు చేయడం, రోడ్ల మరమ్మతులు, కాలువల క్రమబద్ధీకరణ మొదలైన అంశాలపై క్షుణ్ణంగా అధ్యయనం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.